విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఎక్కడ చూసినా మనకి ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నటువంటి మాట కరాంగుళి మాల. కరాంగుళి మాల ఏవో కొన్ని వీడియోస్ వచ్చేసాయి, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది, యాడ్స్ చూస్తున్నాం, షాప్స్లో చూస్తున్నాం అని కొనేసి జనాలు దాన్ని వేసుకోవడం చూస్తూ ఉన్నాం. అయితే మరి కరాంగుళి మాల ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నటువంటి మాల. మరి దీనికి కూడా కొన్ని ఏవైనా రూల్స్, రెగ్యులేషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవేంటో ఈ వీడియోలో చూద్దాం. కరాంగుళి మాల అనేది కరాంగుళి అనేటువంటి మొక్క నుంచి చేసిన చెక్కని చెక్కి పూసలుగా చేసినటువంటి మొక్క. ముట్టుకున్నప్పుడు చాలా చల్లగా ఉంటుంది, ఒరిజినాలిటీ మనకి తెలుస్తుంటుంది. ఏ చెక్క అంటే ఆ చెక్కతో చేసినప్పుడు ఆ ఆరా అనేది దీంట్లో ఉండదన్నమాట. ఎందుకంటే మనం చాలామంది వాడుతున్నారు కాబట్టి డూప్లికేట్స్ రావడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి మీరు డూప్లికేట్స్ కొనుక్కుంటూ ఉంటారు, అలా చేయకండి. అలాగే జాతకరీత్యా వాళ్ళు ఎంత 6 mm, 7 mm, 8 mm, 10 mm ఇలా ఎన్నో రకాల సైజుల్లో వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీ జాతకరీత్యా ఏ సైజు వేసుకుంటే ఆ శని కానీ కుజుడు కానీ ఉన్న స్థానాలని బట్టి ఎంత బలం ఇస్తున్నాడు మీకు అనేది గమనించి కనుక మీరు మాల వేసుకుంటే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు అనమాట. ఉద్యోగరీత్యా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఎంత మీరు పని చేసినా ఆ పైన వాళ్ళ నుంచి గుర్తింపు రావట్లేదా, ప్రమోషన్స్ ఆగిపోతున్నాయా, మీరు అనుకున్న స్థానానికి బదిలీ అవ్వట్లేదా, లేకపోతే ధైర్యం సన్నగిల్లుతోందా, ఏ పనన్నా చేయడానికి శక్తి సరిపోవట్లేదా, అదే ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవడానికి కానీ ఉద్యోగరీత్యా ఉన్నటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి కానీ మీరు ఈ కరాంగుళి మాలని ధరించవచ్చు. అయితే కుజుడు వలన మనకి ధైర్యం వస్తుంది అనమాట. ధైర్యం లేకపోతే మనం ఏ పని సరిగ్గా పూర్తి చేయగలం, శక్తి లేకుండా మనం ఏ పని పూర్తి చేయలేం. అలాంటప్పుడు ఈ కరాంగుళి మాలను ధరించడం ద్వారా మనకి పనులు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి శక్తి అలాగే ధైర్యము అనేవి వస్తాయి. ఆ పని పూర్తి చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని మనకి కర్మప్రదాత శని కాబట్టి శనికి ప్రతీక అయినటువంటి కరాంగుళి మాల ధరించడం ద్వారా మనకి పూర్తి చేసిన పని యొక్క చక్కటి ఫలితాన్ని మనం అనుభవించగలుగుతాం. అయితే కరాంగుళి మాల మరి ఇప్పుడు అంత ప్రచారంలో ఉంది, ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో కనిపిస్తున్నాయి, మనం కొనేసి వేసేసుకోవడమేనా? కాదు. కరాంగుళి మాల ధరించడానికి కొన్ని నియమాలు ఉంటాయి. శుభ్రమైనటువంటి శుచిగా ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రమే మనం కరాంగుళి మాలను ధరించాలి. స్నానం చేసిన తర్వాత ధరించాలి. అలాగే పూజ చేయించుకొని మీ జాతకరీత్యా మీకు ఎవరి యోగకారకులు, శనియా కుజుడా, లేకపోతే మీ లగ్నాధిపతి ఎవరు, అలా ఆ దైవానికి పూజ చేయించుకొని ఈ మాలను దేవుడి దగ్గర ఉంచి మీ పేరు మీద పూజ చేయించి కనుక ధరించినట్టయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. మరి ధారణ సమయం ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీకు యోగకారకమైనటువంటి నక్షత్రము కానీ తిథి కానీ చూసుకొని ధరించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. నిద్రించే సమయంలో మీరు దీన్ని తీసి పెట్టడం మంచిది. అలాగే మరణ సమయము ఎక్కడైనా సరే పిల్లలు పుట్టారని చూడ్డానికి వెళ్తున్నాం, మైల ఉన్న సమయాల్లో కానీ, అలాగే మరణము చూడ్డానికి వెళ్తున్నప్పుడు కానీ, దినాలకు వెళ్తున్నప్పుడు కానీ, అలాంటి శుభ సూచకము కాని స్థితిలో మీరు వెళ్తున్నట్టయితే ఈ మాలను తీసి పెట్టడం మంచిది. అలాగే ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ధరించడం మంచిది. అలాగే ఎక్కడైనా సరే దూర ప్రయాణాలు వెళ్తున్నప్పుడు లేదా నీళ్ళల్లో మునగడానికి వెళ్తున్నప్పుడు అలాంటి సందర్భంలో కూడా ఇది తేలిగ్గా ఉంటుంది, నీళ్ళల్లో పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తీసి పెట్టి అలాంటి వాటిలో వెళ్ళడం మంచిది అనమాట. అలాగే ఏదైనా మంత్ర జపం చేయాలనుకుంటారు, ఈ మాలతో జపం చేయొచ్చు, అలాగే ధరించవచ్చు. కానీ జపం చేయడానికి ధరించడానికి వేరే వేరే మాలలు వాడడం మంచిది. ఎందుకంటే మంత్ర జపం అనేది ఒక ఆధ్యాత్మికమైన ప్రక్రియ. దాన్ని మనము కరెక్ట్గా దానికోసమే వాడి శుభ్రంగా మళ్ళీ ఒక బాక్స్లోనో ప్యాకెట్లోనో పెట్టేసి దేవుడి దగ్గర కానీ ఇంకేదైనా మన ధ్యాన మందిరంలో కానీ ఉంచుకోవడం మంచిది. అదే మనం ధరిస్తున్న మాల ఏంటంటే మన ఒంటి మీద ఉంటుంది, అనేక మలినాలు కూడినటువంటి మానవ శరీరం మీద ఇది ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడికో వెళ్తాం, ఎవరెవరో మనల్ని తాకుతూ ఉంటారు కాబట్టి మనం జపించే మాలను ఇంట్లో పెట్టేసి ఈ మాల వేసుకున్నప్పుడు బయటికి వెళ్ళొచ్చు, ఎవరు తగిలినా ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పడుకునేప్పుడు తీసి పెట్టుకోవడం మంచిది. అదే ఎప్పుడైనా ఒకసారి నెలకొకసారి దీన్ని శుభ్రంగా పన్నీర్లో కానీ లేదా శుభ్రమైనటువంటి జలంలో కానీ ఆవు మూత్రంలో కానీ కడిగి కానీ మళ్ళీ శుభ్రంగా పక్కన పెట్టి ఆరబెట్టుకొని మళ్ళీ వేసుకోవడం కూడా ఇది శుద్ధీకరణ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మనకి తెలియని వ్యక్తులు, మనకి ఏదైనా ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులు మనకు తగిలినప్పుడు జరిగేటువంటి అపశుభ్రత అంతా కూడా పోయి మనకి శుద్ధి పడుతుంది అనమాట. అలాగే ఈ మాలలో అనేక రకాల సైజులు ఉంటాయి. 6 mm, 7 mm, 8 mm, 10 mm
అలా మీ జాతక రీత్యా పరిశీలించుకొని జ్యోతిష్యుని కలిసి ఏ రోజు వేసుకుంటే మంచిది, వేసుకుంటే మంచిది, అలాగే ఏ దేవుడికి పూజ చేయించుకుంటే మంచిది, అలా వాళ్ళ దగ్గర ఒక ఆధ్యాత్మిక వేత్త ద్వారా కనుక మీరు దాన్ని తీసుకొని ధరించినట్టయితే మంచిది. అయితే మన దగ్గర మీకు విత్ సర్టిఫికేషన్, ప్యూరిటీ సర్టిఫికేషన్తో పాటు మీ పేరు మీద పూజ చేయించి ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు గనక కావాలి అనుకుంటే సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కానీ అలాగే కింద కామెంట్ కానీ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వస్తువుల గురించిన ఇంకేదైనా వీడియోలు మీకు కావాలి అనుకుంటే కనుక మాకు సంప్రదించండి. నమస్తే.